హైదరాబాద్లో ఇప్పటికే గోల్డ్ ఏటీఎంకి సంబంధించి ఒక ఏటీఎం షోరూమ్ అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మెట్రోలో ముఖ్యంగా మెట్రో ప్రయాణికులకి గోల్డ్ కొనేందుకు ఏటీఎం మిషన్ని అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గోల్డ్ సికా కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. సార్ చెప్పండి, లాస్ట్ టైం లాంచ్ చేశారు, అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు మెయిన్గా మెట్రోలో పెట్టడానికి రీజన్ ఏంటి? లాస్ట్ టైం మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ రావడమే కాదు, మాకు ఒక మంచి పాఠం కూడా నేర్పించారు కస్టమర్స్. ఏంటంటే మీరు ఓన్లీ గోల్డ్ పెడితే ఎలాగ, మాకు సిల్వర్ కూడా పెట్టాలి. అందరూ గోల్డ్ కొనే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. వచ్చిన తర్వాత ఇంకోటి ఏదైనా కొనుక్కునే అవకాశం ఉంటే సిల్వర్ ఖచ్చితంగా కొనుక్కొని వెళ్తాం. కాబట్టి మీ మెషిన్లో సిల్వర్ కూడా వచ్చేలాగా మీరు ఏదైనా ఏర్పాటు చేయాల్స్తే బాగుంటుంది అందరికీ కూడా అని చెప్పి మాకు కూడా ఒక పాఠం నేర్పించారు. అందుకే మనకి సెకండ్ మెషిన్ రావడంలో చాలా లేట్ అయింది. సో ఈరోజు మన వెర్షన్ 2 వచ్చే మెషిన్లో మనకి గోల్డ్ సిల్వర్ రెండు కూడా వస్తాయి. గోల్డ్ మన పాత మెషిన్లో 100 గ్రామ్స్ వరకు పెట్టాము. అయితే 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ గోల్డ్ కొనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో దాని ప్లేస్లో మీరు సిల్వర్ పెట్టండి అని చెప్పి మనకు సజెషన్స్ వచ్చాయి. కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పారు నాకు అది చేస్తే బాగుంటుంది అని. సో అవన్నీ మనం తీసుకొని ఫైనల్గా మన R&D చేసి ఈరోజు మనం తీసుకొచ్చిన మెషిన్లో సిల్వర్ కాయిన్స్ కూడా పెడుతున్నాం. ఇప్పుడు మనకు గోల్డ్ 0.5 గ్రామ్, 1 గ్రామ్, 2 గ్రామ్స్, 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ అండ్ 20 గ్రామ్స్ మాత్రమే వస్తాయి. ఇంతకుముందు మనకు 50, 100 వచ్చేవి, ఇప్పుడు అది లేదు. సిల్వర్ వచ్చేసి 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్ అండ్ 100 గ్రామ్స్ వస్తాయి. సో మనకి లైవ్ ప్రైసెస్ కనబడతాయి. డైరెక్ట్గా మనకి LBMA నుంచి ప్రైసెస్ డైరెక్ట్గా మీకు LBMA దగ్గర నుంచి ప్రైసెస్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఇది ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. మీరు కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ మీకు ఫిక్స్ అవుతుంది. సో దిస్ ప్రైస్ ఇస్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ట్యాక్సేషన్ ఉంటుంది. సో సిల్వర్ ప్రైస్, గోల్డ్ ప్రైస్ డైరెక్ట్గా అక్కడి నుంచి మనకి ఫీడ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడికి. సో కొనుక్కునే వాళ్ళకి క్లియర్గా ప్రైస్ ఎంత ఉంది అనేది ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. దీనికి అడిషనల్గా ట్యాక్సెస్ పడతాయి. మీకు ఇన్వాయిస్ వచ్చేస్తుంది క్లియర్గా. ఇన్వాయిస్లోనే మీకు ప్యూరిటీ కూడా వస్తుంది, సర్టిఫికేట్. సో మీరు కాయిన్ విత్డ్రా చేసిన తర్వాత మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఈ విధంగా వస్తుంది. దీంతో పాటు మీకు కాయిన్ కూడా ఒకటి మీకు ప్యూరిటీ తోటి ట్యాంపర్ ప్రూఫ్ కాయిన్ వస్తుంది. సో దీని 24 క్యారెట్ గోల్డ్ ఇది. సో దీన్ని మీరు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడన్నా అమ్మినా లేదు మన దగ్గర తీసుకొచ్చినా ఆ రోజు ప్రైస్ ఏది ఉందో అది మీకు తిరిగి వచ్చేస్తుంది. సో ట్యాక్స్ ఇన్వాయిస్లో మీకు ప్రైస్ ఎంత ఉంది, GST ఎంత పడుతుంది, ట్యాక్సేషన్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి అన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయి. సో దట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మీకు ఒక షోరూంలో మీరు కొంటే బిల్ ఎలా వస్తుందో సేమ్ అదే బిల్ టైప్లో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. గతంలో ఓన్లీ డెబిట్ కార్డ్తోనే కొనుగోలు చేయొచ్చు అని చెప్పారు. ఈసారి ఈ వర్షన్ 2 మిషన్లో ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, డినామినేషన్స్ ఏమేమి పెట్టవచ్చు అండ్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవి ఏమైనా ఆప్షన్స్ వచ్చాయా? ఇప్పుడు మనకి ఇంతకుముందు దానిలాగా కాకుండా క్రెడిట్ కార్డు, UPI అంటే మీరు స్కానర్ పెట్టి స్కాన్ చేసుకొని కూడా మీరు తీసుకోవచ్చు. అయితే మనం పూర్వం చెప్పినట్లుగానే ఓన్లీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేస్తాము, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనం అలౌ చేయము. సో మీకు చెప్పినట్టుగా 0.5 గ్రామ్స్ దగ్గర నుంచి 0.5 గ్రామ్, 1 గ్రామ్, 2 గ్రామ్, 5 గ్రామ్, 10 గ్రామ్ అండ్ 20 గ్రామ్స్ వరకు గోల్డ్ కొనుక్కోవచ్చు. సిల్వర్ డినామినేషన్స్ వచ్చి 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్ అండ్ 100 గ్రామ్స్. అండ్ సార్, గతంలో మీరు బేగంపేటలో ఏర్పాటు చేసిన గోల్డ్ మిషన్కి రెస్పాన్స్ ఎలా ఉంది? 1 ఇయర్లో ఇక్కడ మెట్రో స్టేషన్లో పెట్టారు కదా, ఇక్కడ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు రెస్పాన్స్? అక్కడ వచ్చిన రెస్పాన్స్ని బట్టే, ఆ వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టే మనం ఇది చేయగలిగాము. సో దెర్ వాజ్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్, చాలా ఉంది రెస్పాన్స్ దాంట్లో. ఇవాళ రోజున కూడా మేము ఇక్కడ చూస్తుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా రెస్పాన్స్ వస్తుంది. అండ్ వీ హోప్ కస్టమర్స్ కూడా దాన్ని యూస్ చేసుకుంటారు మెషిన్ని. ఎవరైనా సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక గోల్డ్ సిల్వర్లో సేవ్ చేసుకోవాలి, కానీ దీని మించిన అవెన్యూ లేదు. అలా వస్తూ వెళ్తూ మెట్రోలో దిగి కావాలంటే కార్డు పెట్టి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది అక్యుములేషన్ ప్రాసెస్ వాళ్ళకి. ఓకే సార్, అంటే ఈసారి సిల్వర్ కూడా వచ్చింది కదా, ఈ మెషిన్లో ఎట్లా తీసుకోవచ్చు, ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సిల్వర్ ఆప్షన్స్ చాలా ఈజీ అండి, వెరీ ఈజీ టు యూస్. అన్ని మానిటర్ మీద మీకు క్లియర్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ప్లస్ ఈసారి మనం 3 లాంగ్వేజెస్ కూడా పెట్టాము. సో మీకు ఏ లాంగ్వేజ్ వీలు ఉంటే మీరు సులువుగా ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను తెలుగు చూస్ చేస్తాను. సో తెలుగు ఎంచుకున్నారు. సో ఇక్కడ మీరు బంగారము, వెండి, లాకెట్ మనం పెట్టబోతున్నాం, ఇంకా ఇప్పుడు పెట్టలేదు. సో బంగారం కొనుక్కోండి అంటే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఏది కావాలి అంటే దాన్ని మీరు చూసుకోవచ్చు. ఈ ప్రైసెస్ మీకు డైరెక్ట్గా అక్కడి నుంచే వచ్చినదే. సో దీన్ని మీరు సెలెక్ట్ చేస్తారు. తర్వాత మీరు ఏ విధంగా కొనాలనుకుంటున్నారు, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, QR కోడా అన్నది మీరు చూస్ చేయొచ్చు. సపోజ్ QR కోడ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి దీన్ని చూస్ చేస్తే మీరు ఇక్కడంతా వచ్చేస్తుంది మీకు ప్రైస్. ఇక్కడ మీకు ట్యాక్సేషన్ అన్నీ కూడా డీటెయిల్స్ మానిటర్ మీద క్లియర్గా కనబడతాయి. ఒక టైం పడుతుంది, QR కోడ్ కాబట్టి QR జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ సార్, ఇక్కడ ఎవరైనా మానిటర్ చేయడానికి మీ ఎంప్లాయీస్ ఉంటారా? రానున్న రోజుల్లో గోల్డ్ ATMs ఇంకెక్కడ రాబోతున్నాయి? ఇక్కడ మనం ఇనిషియల్గా ఒక మనిషిని పెడతామండి ట్రబుల్ షూటింగ్ కోసం, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం వీలు వచ్చేదాకా, అందరికీ సులువు అనిపించేదాకా ఒక మనిషి అయితే ఇక్కడ ఉంటారు. తర్వాత మనం ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము ఎయిర్పోర్ట్స్లోను, తర్వాత మనం ఇట్లా మెట్రో స్టేషన్స్లోను
పెద్ద పెద్ద మాల్స్లోను వేర్ దేర్ ఇస్ ఎ సెక్యూరిటీ అలా మనం పెట్టడానికి ప్లాన్ ఉంది. ఆల్రెడీ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్, మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ తోటి మాట్లాడాము. ఫైనల్ స్టేజెస్లో ఉంది. మేబీ మిమ్మల్ని నెక్స్ట్ టైం మేము పిలిచినప్పుడు మనం ఎయిర్పోర్ట్లో కలుద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఈ ఏటీఎంలో ఎంత సిల్వర్ ఎంత గోల్డ్ ఉంది? ప్రస్తుతానికి ఇందులో మీకు చెప్పినట్టుగా 20 గ్రామ్స్ వరకు గోల్డ్ ఇందులో సేవ్ అయి ఉంటుంది. సో దాని వాల్యూ నేను చెప్పలేను, ఎందుకంటే లాస్ట్ టైం మనం చెప్పిన తర్వాత నాకు ఇన్సూరెన్స్ కూడా ఇబ్బంది అయింది. సో ప్రస్తుతానికి 20 గ్రామ్స్ వరకు ఇందులో అకామిడేట్ అవుతుంది గోల్డ్. సిల్వర్ మీకు పెద్ద వాల్యుయేషన్ కనపడదు. ఆల్ పుట్ టుగెదర్ సిల్వర్ మీకు హార్డ్లీ 75,000 80,000 వాల్యూ ఉంటుంది. గోల్డ్ మాత్రం ఇట్ విల్ బి కమింగ్ అప్ టు 2 crores. My name is Hafsa. So I am one of the director of the Gold Sikka Limited, and we have came up with this gold ATM which you can take out coins from 0.5 grams to 50 grams. And you can take out the silver coins as well. We have, we have did a lot of research and development with our engineers, software and hardware engineers, and we have came up with the dispensing machine. And we are gonna take, get a lot of, new versions into it. And we'll put a new technology above it. Our target customers, I can say, of the age group of 20 to 50, above 50 people also can purchase it, because gold is cash. Gold is for everybody actually. We are giving pure 999 gold on the on a flexible price, I can say, comparatively to others. సైమల్టేనియస్గా ఇంతకుముందు మనకు గోల్డ్ ఒకటే ఉండేది, సిల్వర్ కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేసామంటే లైవ్ ప్రైసెస్ డైరెక్ట్గా లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ నుంచి ప్రైసెస్ మానిటర్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కొంటున్నారు, ఎంత కొంటున్నారు అనేది క్లియర్గా మనకు ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. సో మీరు ఆ ప్రైస్ పెట్టుకొని మీరు సిల్వర్ కొనాలా, గోల్డ్ కొనాలా, ఎన్ని గ్రామ్స్ కొనాలని మీరు డిసైడ్ చేసుకొని మీరు కొనేసుకోవచ్చు. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం చిన్న చిన్న మొత్తాల్లో సేవ్ చేసుకోగలిగితే కనుక డౌన్ ద లైన్ రేట్లు పెరిగినా కూడా మనం ఒకేసారి కొనాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దేనికైనా మనం ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఆ వస్తువుతోటి దాన్ని మనం అమ్మైనా లేకపోతే దాంతో జ్యువెలరీ చేసుకోవాలని కూడా అందరికీ వీలు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సెకండ్ వెర్షన్ని తీసుకొచ్చాము. ఈ వెర్షన్లో మనకున్న అడ్వాంటేజ్ యాజ్ ఐ టోల్డ్ యు, సిల్వర్ గోల్డ్ కాయిన్సే వస్తున్నాయి. రాబోయే వెర్షన్స్ కూడా ఇంకా ఉన్నాయి. వాటిల్లో కూడా మనం కొత్తగా ఇంకా ఏమన్నా తీసుకురావాలి, పెండెంట్స్ కానీ అలాంటివి కూడా మనం పెట్టాలి, లేదు ప్లెయిన్ జ్యువెలరీ కూడా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాము. సో అవి కూడా వెరీ స్లోలీ దాని మీద R&D జరుగుతుంది. అండ్ షార్ట్లీ వీ విల్ బీ కమింగ్ అవుట్ విత్ దట్ వన్. బైబ్యాక్ ఫెసిలిటీ అంటే మీరు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటే కనుక మన దగ్గర తీసుకురావచ్చు. మీరు ఎక్కడ షాప్లో ఇచ్చినా కూడా 24 క్యారెట్ ప్యూరిటీ కాబట్టి మీరు దాన్ని అమ్మేస్తే మళ్ళీ మీకు ఫుల్ ప్రైస్ వచ్చేస్తుందండి. మెట్రోలో పెట్టడానికి కారణం ఏంటంటే మెట్రో ఈజ్ అ సెక్యూర్డ్ ప్లేస్. మనకి యాక్చువల్గా ఉన్న దాని ప్రకారం ఏంటంటే సెక్యూరిటీ ఎక్కడుంటే అక్కడే పెట్టాలని. సో మనం ఎయిర్పోర్ట్స్లో కూడా ట్రై చేస్తున్నాము. ఎయిర్పోర్ట్లో కూడా ఫైనల్ స్టేజెస్లో ఉంది. సో ఇక్కడ మెట్రోలో ముందు మనం పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఒకటి ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది, రెండోది వచ్చి ఇక్కడ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో వచ్చే పోయే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఒకటి ఉంది, మనం కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది అని పబ్లిసిటీ వైడ్గా వస్తుంది. మనం ఎయిర్పోర్ట్లో పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ మనకి రాదు. ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఎవరన్నా జనరల్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం వైజ్గా ఉండేవాళ్ళు ఎవరన్నా ఒక సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిన్ కొనాలంటే వెంటనే వాళ్ళు కొనేసుకోవచ్చు. షాప్కి వెళ్ళి షాప్లో వాళ్ళు ఇబ్బంది పడి మనం ఒక 0.5 గ్రామ్ షాప్లో కొనాలి అంటే చాలా మొహమాట పడతాం. ఫర్దర్గా కూడా మనం ఇంకా కొన్ని మెట్రో స్టేషన్స్ కూడా పెట్టడానికి ప్లాన్ ఉందండి.